సత్తెనపల్లి పర్యటనకు వెళ్లే క్రమంలో వైఎస్ జగన్ కారు క్రింద పడి వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనలో కారు నడుపుతున్న ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి కీలకంగా మారారు. ఈ కేసులో ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. గత 14 ఏళ్లుగా వైఎస్ జగన్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లుగా విచారణలో అయితే వెల్లడైంది. ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా కొమరమోలు మండలం బ్రాహ్మణపల్లి. అతను గురించి జిల్లా పోలీస్ శాఖలో కనీసం సమాచారం లేదు. ఏ బ్యాచ్కు చెందినవాడు, ఏ సమయంలో జిల్లా ఏఆర్ విభాగానికి వచ్చాడు, జీతం ఎక్కడ డ్రా చేస్తున్నాడనేది కూడా తెలియదంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికైన వెంకట రమణారెడ్డి తొలి నుంచే జగన్ వద్ద ఉండేవాడు. 2011లో జగన్ కడప ఎంపీగా పనిచేసే రోజుల్లోనే ఏపీఎస్పీ నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు డిప్యూటేషన్పై వెళ్ళినట్టుగా తెలిసింది. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోయినా అక్కడే కొనసాగారు. 2016లో ఆయనకు ఏపీఎస్పీ నుంచి ఏఆర్కు కన్సర్వేషన్ వచ్చింది. ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు. తాను జగన్తో ఉండడంతో స్థానికంగా రిపోర్ట్ చేయకుండానే తనను ఏఆర్ నుంచి తిరిగి జగన్ వద్దకు డిప్యూటేషన్పై పంపాలని జిల్లా అధికారులపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అప్పట్లో ఆర్మడ్ రిజర్వ్ ఉన్నతాధికారి పట్టుపట్టడంతో ఒంగోలు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. జిల్లా కేంద్రం నుంచి మరోసారి ఐఎస్డబ్ల్యూకు అతన్ని కేటాయించారు. పోలీస్ శాఖలో వాహన డ్రైవర్గా పనిచేయాలంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఎంటీలో నమోదై ఉండాలి. అయితే ఆయన పేరు అందులో నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే అతని వ్యవహారం ఎంత అనుమానాస్పదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రమణారెడ్డి విషయంలో సమగ్ర దర్యాప్తు అవసరమని పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఏఆర్ కానిస్టేబుల్ కమ్ జగన్ డ్రైవర్గా ఉన్న రమణారెడ్డిని A1గా, వైఎస్ జగన్ను A2గా, వాహన యజమానిని A3గా పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 105 సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో పాటు పూర్తి సాక్ష్యాలతో ముందుకు వెళ్లాలని వాళ్ళు నిర్ణయించారు. ఈ సెక్షన్ కింద 10 ఏళ్లకు పైన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు.